హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చంక కింద ముడతలు రాకుండా ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ ఎలా మ్యాచ్ చేయాలి, అందరికీ చంక డౌన్ అనేది 6 ఇంచెస్ పెడితే సరిపోతుందా అనేసి క్లారిటీతో ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ అనేది తీసేసుకోవాలండి. ఈ లైనింగ్ వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ తీసేసుకొని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకొని ఫస్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపు ఉంచేసుకోండి, ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకోండి. ఈ కిందని హెచ్చు తగ్గులు రాకుండా ఇలా క్లాత్ చిన్నది ఉంటుంది కదా, అది తీసేయండి. ఎందుకంటే మనం తడిపి ఆరబెడతాం కదండి, కాటన్ది సాగి గుణం ఉంటుంది అనమాట, హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. అందుకు అది కట్ చేసేయండి లైన్గా. తర్వాత ఒక 1/2 ఇంచ్ తోటి మార్కింగ్ చేయండి. ఇప్పుడు చేశాను కదా ఆ విధంగా ఖర్చుకు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి, ఆ షోల్డర్ దగ్గర నుండి కిందని డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు ఎంత హైట్ ఉందో చూసుకోండి. చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. లేదు ఆది బ్లౌజ్తోని మనకి వద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొలతలు తీసేసుకోవాలన్నమాట, బ్లౌజ్ హైట్ ఎంత పొడుగు కావాలని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి 32 అండి. సో నడుము వచ్చేసి 28 ఇంచులు అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ డివైడెడ్ బై 4 అనమాట. డివైడెడ్ బై 4 చేస్తే 8 వస్తుందండి. అది చెస్ట్ లూజ్ మార్క్ చేసుకొని ఈ కింద చూడండి 28 కదా నడుము, అంటే 7 ఇంచులకి 1 ఇంచ్ డాటు, అలాగే 2 ఇంచెస్ ఖర్చుకి. ఇవ్వండి ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా గీసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత పెట్టాలంటే వీళ్ళకి 5 ఇంచులు పెడితే సరిపోద్ది. అంటే వీళ్ళ చెస్ట్ అనేది 32 కదా, 5 లేదంటే 5.25 వరకు 5 మీద 2 గీట్లు అనమాట, 5.25 పెడితే సరిపోద్దండి. ఎక్కువ భుజాలు జారుతున్నాయి అంటే మాత్రం 5 ఇంచులు పెట్టేసుకోండి. అప్పుడు నెక్ 2 ఇంచులు పెట్టేసుకోండి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉంచేసుకోండి. లేదు కొంచెం బ్రాడ్గా కావాలి అంటే మాత్రం 5.25 పెట్టేసుకోండి. నేనైతే వీళ్ళకి కొంచెం బ్రాడ్ కావాలని చెప్పారు, నేను 5.25 పెట్టానండి. అయితే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోండి. 6 ఇంచులు అయితే అందరికైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్మ్ లూజ్ చూసుకుంటాం అనమాట. ఆర్మ్ లూజ్కి ఇది మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని అప్పుడు మళ్ళీ కిందికైనా పెంచుకోవాలి, లేకపోతే పైకైనా మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో వచ్చేసి 1.25కి మార్క్ చేసి ఇలా రౌండ్ ఇచ్చాను కదా, తర్వాత ఒకసారి ఆర్మ్ లూజ్ అనేది కొలుస్తున్నాను అనమాట. కొలిస్తే ఎంత వచ్చిందంటే 7.5 ఇంచీలు వచ్చిందండి. ఇగోండి మార్క్ ఇక్కడ రాసి చూపిస్తున్నాను కదా, అంటే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయితే 7.5 ఇంచీలు వచ్చింది. అయితే ఆది బ్లౌజ్లోన 7.5 ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇది ఎట్లా చెక్ చేస్తారంటే, ఇది బ్యాక్ సైడ్ చూసుకోండి. బ్యాక్ సైడ్ ఇలాగ లోపల సైడ్ నుంచి ఇట్లా చూసుకొని పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ సైడ్ కుట్లు ఫస్ట్ కుట్టు వరకు చూస్తే ఎంత వచ్చిందంటే నాకు 7.25 వచ్చిందనమాట. అందుకోసం కొంచెం కొంచెం 1/4 ఇంచ్ అంటే పైకి పెంచేసుకుంటున్నానండి. పైకి పెంచేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా 1.25కి ఇట్లా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ రౌండ్ ఇలా గీసేసుకోండి. అయితే ఈ హ్యాండ్ తోటి ఇట్లా మీకు రౌండ్ రాలేదంటే కరువు స్కేల్ ఉపయోగించండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే హ్యాండ్తోనే మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొలిస్తే సరిపోయింది. ఇప్పుడు చూసారా 7.25 అయితే వచ్చేసింది అనమాట. అందుకోసం మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందా అనేసి దాన్ని బట్టి మనము చంక డౌన్ అనేది పెట్టేసుకోవాలి. కానీ 6 ఇంచులు అయితే అస్సలు అందరికైతే కాదండి. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్కి ఎంత వచ్చింది, 7.25 రావాలి కాబట్టి 5.5 ఇంచులు చంక డౌన్ పెడితేనే వీళ్ళకైతే సెట్ అయ్యిందనమాట. కొంతమందికి 6.5 వరకు కూడా పెట్టాలి. ఖర్చు కలపకూడదండి, ఖర్చు వదిలేసి మనం లెక్క వేసుకోవాలి ఎప్పుడైనా సరే. అలాంటప్పుడు మనకి మ్యాచ్ అవుద్ది అనమాట ఈ చెస్ట్ లూజ్కి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఉంది కదా, ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.25కి. 2 సెట్ అయితేనే మనకి అప్పుడట ముడతల్లా రావు, అలాగే లూజ్ రాదు అనమాట. క్లాత్ అనేది ఎక్కువ ఉండిపోకుండా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ చూసారా, మీకు రాసి చూపిస్తున్నాను కదా, 7.25 అనేది మార్క్ అదే రౌండ్ అనేది 7.25 వచ్చింది కాబట్టి ఇట్లా 5.5కి సెట్ అయిపోయిందండి. ఇగోండి చూడండి, ఇలాగ మళ్ళీ ఇంకోసారి కొలుస్తున్నాను. ఇక్కడే ఎక్కువ మందికి లూజ్ వచ్చేస్తుందండి. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోలేదనుకోండి, చంక డౌన్ ఎక్కువ తక్కువ పెట్టిస్తే అక్కడ పాడైపోద్ది అనమాట డ్రెస్సు. సో ఇక్కడ చూడండి, వీళ్ళ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి 8 ఇంచులే ఉందండి. అందుకోసం పైన 2 ఇంచులకి నెక్ ఇచ్చాను కదా, కిందని 2.25కి మార్కింగ్ చేసి ఇందులోనే రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఒకవేళ ఇంకా మనకి బ్రాడ్ అనేది కావాలంటే అక్కడ 2.5 ఇచ్చేయండి కిందని. అయితే మీకు ఇప్పుడు చూపించడానికి ఇట్లా గీసినాను, కానీ వీళ్ళైతే కొంచెం బ్రాడే పెట్టమన్నారు. అందుకు నేను పైన 2 ఇచ్చినప్పుడు కింద 2.5 పెట్టేసి ఇట్లా రౌండ్ అనేది ఇచ్చేసాను. ఈ రౌండ్ ఎప్పుడైనా సరే
ఈ రౌండ్ కర్వ్‌లా తిరుగుతుంది కదా! అక్కడే ఇవ్వాలి గానీ పైనైతే ఇంకా నెక్ అనేది బ్రాడ్ అయిపోద్దండి. పైనైతే పెంచకూడదు. ఆ 2 ఇంచులకి మాత్రమే మనం సెట్ చేసుకోవాలి. అయితే షోల్డరు 3 ఇంచులైతే పెట్టేసుకోండి. సో, మీకైతే అర్థమైందనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగైతే మీకు చెప్తాను. ఇక్కడ డాట్ పొడుగు మార్క్ చేశాను. అలాగే కొంచెం సైడ్ ఒక జాయింట్ దగ్గర ముడతలు రాకుండా కొంచెం కర్వ్ అనేది కొంచెం లోపల సైడ్ ఒక పావించ్ అనేది గీశాను. సో, ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఎప్పుడైనా సరే ఇప్పుడు 32 ఉంది కాబట్టి 7.5కి మ్యాచ్ అయింది. అదే ఇంకా 36 అనుకోండి వాళ్ళకి 9 ఇంచెస్ ఆర్మ్ లూజ్ వచ్చిందనుకోండి అప్పుడు ఆ విధంగా చెంగడౌన్ అనేది పెట్టేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు 5.5 వచ్చింది కదా! ఇప్పుడు 9 ఇంచీల రౌండ్ రావాలంటే ఇంకా కిందకి దింపుకోవాలనమాట. అక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. గానీ చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయ్యేటట్టుగా మాత్రమే చూసుకుంటేనే చెంక దగ్గర పట్టేయకుండా ఉంటది. అలాగే లూజ్ రాకుండా గూడా ఉంటదండి. కుచ్చిళ్ళలాగా గూడా రాదనమాట. సో, అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అయితే మీకు చెప్పాను కదా! ఇప్పుడు మార్కింగ్ చేసే మీద కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి కొంచెం లోపుకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా తీసేయండి. అలాగైతే అక్కడ సైడ్‌ని ముడతల్లాగా రావన్నమాట. నీట్‌గా వచ్చేస్తది ఫినిషింగ్ గూడాను. సో, ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. అయ్యిగోండి హ్యాండ్స్ అనేది ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఆల్రెడీ ముందు ఫోల్డింగ్ ఉంటది కదా! ఆ ఫోల్డింగ్ మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కిందనే హెచ్చుతగ్గులు ఏవైనా ఉంటే తీసియండి. ఒక హాఫ్ ఇంచ్ వరకు పైపింగ్ వేస్తే హాఫ్ ఇంచ్ వరకు, అదే హెమ్మింగ్ చేయాలనుకోండి 1.5 ఇంచ్ వరకు మనము ఖర్చు అనేది ఉంచేసుకోవాలనమాట. ఇక్కడ చూడండి నీట్‌గా ఉండాలంటే కొంచెం కట్ చేసేయండి కిందది. సో, వీళ్ళకొచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచీలండి. నేను ఖర్చుతో కలిపి 7.5 పెట్టేసాననమాట. సో, చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదే 7.5 అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి ఈ చివర. సో, ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది గీసేయండి. గీసేసినాక చాలా సింపుల్‌గా చెప్తానండి ఈ హ్యాండ్ కటింగ్ అనేది. సో, ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 5 ఇంచీలు అంటే ఫోల్డింగ్ మీద 5 ఇంచీలనమాట. నార్మల్‌గా 10 ఇంచీలు. సో, ఇక్కడటొచ్చేసి 2 ఇంచీలు ఖర్చుకి. ఇక్కడ నుంచి చూడండి ఈ ఫోల్డింగ్ ఉంది కదా! ఈ ఫోల్డింగ్ నుంచి ఇట్లా క్రాస్‌గా 7.5కి ఇట్లా చూసుకోండి. 7.5 కొంచెం తక్కువ ముందుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది కర్వ్‌లాగా తిరుగుద్ది కదా! కుట్టేసరికి సరిపోద్దనమాట. సో, ఇట్లా మార్క్ చేసుకొని ఈ డౌన్ అనేది వీళ్ళకి 3.5 పెట్టాలి. అయితే మామూలుగా అయితే ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్‌లో ఎంతుందో చూసుకోండి. లేదంటే కొంతమందికి నచ్చదనమాట. ఇగోండి నేను ఆది బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ హైటు, అలాగే ఖర్చు, తర్వాత ఈ చంక దగ్గర కూడా ఇట్లా చూసుకొని చంక డౌన్ ఎంతొస్తుందో అప్పుడు మనకు అర్థమైపోద్దనమాట. సో, వీళ్ళకి ఖర్చుతో కలిపి 3.5 ఇంచులైతే వచ్చిందిలెండి. ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి కర్వ్ ఇలాగ ఇచ్చేయండి. అయితే ఇక్కడ చూడండి ఈ కర్వ్ అనేది మనం ఎలా గీయాలనేది ఒకవేళ తెలియకపోతే ఏం చేస్తారంటే ఇక్కడుంది గదా! ఇక్కడ 1.5 పెట్టేసుకొని ఇట్లా షేప్ అనేది ఇచ్చేయండి. అలాగైనా బావుంటది. ఇక్కడ చూడండి ఇక్కడ 1.5 నుండి ఇలా షేప్ ఇచ్చేసుకోవచ్చు. లేదంటే 2 ఇంచులు పెట్టుకున్నామనుకోండి కొంచెం ఒక పావు ఇంచు కిందకి దింపేసి కర్వ్ అనేది ఇచ్చేయడమే. ఫ్రీ హ్యాండ్ తోటి ఇట్లా మార్కింగ్ చేసేసుకోవచ్చండి. లేదు మన హ్యాండ్ కర్వ్ తిరగదు అన్నప్పుడు ఏం చేస్తారంటే కర్వ్ స్కేల్ ఉపయోగించండి. అప్పుడు సరిపోద్దనమాట. నీట్‌గా వచ్చేస్తది. ఈ చివర గూడా కట్ చేసేయండి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. అయితే కుట్టేటప్పుడు మాత్రం ఈ 4 గూడా ఒకే లెవెల్‌లో వచ్చేసినట్టుగా చూసుకోండి. హెచ్చు తగ్గులుంటే మాత్రం లెవెల్‌గా కొంచెం కట్ చేసేయండి పీసు. లేదంటే అక్కడ ప్లస్ లాగా రాదనమాట. సో, చూడండి ఇది లోతండి. లోతొచ్చేసి ఒక 30 ఇంచు వరకు తీసేసుకోవాలి. ఇగోండి ఒకవేళ మీకు లోతు తీయడం రాలేదనుకోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ముందుకు కొంచెం ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ జరుపుకుంటే మనకి వచ్చేస్తది లోతనేది. అయితే నేను ఇప్పుడు లోతనేది తీయనండి. తర్వాత తీస్తాను. ఎందుకంటే మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేసేసి అప్పుడు తీస్తాను కుట్టేటప్పుడు. సో, ఇప్పుడు చూడండి అయిపోయింది కదా! హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా మనకి మిగతా క్లాత్‌ని ఇట్లా ఓపెన్స్ మన వైపు పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇట్లా క్రాస్‌గా వేసేసుకోండి. ఇది ఆల్రెడీ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంతుందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి. సో, చూసారు కదా! ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేయండి. చేసేసినాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. తీసేసి
సో ఫస్ట్ వచ్చి ఈ చంకలోన ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ అనమాట, లోత్ తీసేసుకోండి. సో ఈ పైన ఖర్చు అనేది యాడ్ చేసేసుకోండి. ఇట్లా ఇదిగోండి, మీకు కనిపించట్లేదు కదా, ఇదిగోండి ఈ విధంగా ఖర్చు యాడ్ చేసేసుకొని ఈ డౌన్ వచ్చేసి వీళ్ళు 6 ఇంచులు పెట్టమన్నారండి. 6, 6.5, 7 వరకు కూడా పెడతారు, కాకపోతే హైట్ని బట్టి పెట్టేసుకోవాలి. వీళ్ళైతే 6 ఇంచులు పెట్టమన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ హైట్ వచ్చేసి 12.5కి ఇట్లా మార్క్ చేస్తున్నాను. ఖర్చుతో కలిపి 13. లేదు వీళ్ళకి చెస్ట్ అనేది పైకి కొంచెం తక్కువ ఉందనుకోండి 12 ఇంచులు మార్క్ చేసేసుకోండి. సో ఖర్చుతో కలిపి 12.5 ఇంచులండి. ఇక్కడ నుంచి చూడండి ఉక్స్ పట్టి వైపు నుంచి 3 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకొని డాట్కి గ్యాప్ వీళ్ళకి 2 ఇంచులు ఉందనమాట. కొంచెం లోపలికి కరువు లాగా తిప్పామన్నమాట కిందని. సో ఇక్కడైతే ఇది ఇప్పుడు మార్కింగ్ చేస్తుంది కదా, ఇది లోత్ అండి, ఫ్రంట్ లోత్ అనమాట. ఇక్కడ ఇగోండి ఫ్రంట్ అనేది ఈ రౌండ్ దగ్గర, నెక్ రౌండ్ దగ్గర, ఒక రౌండ్ కొంచెం ఎక్కువ కావాలన్నా మన ఇష్టం అండి, కొంచెం రౌండ్ లోపలికి తీసేసుకుంటే. సో చూడండి ఈ డాట్ అనేది హైట్ 2.5 ఇంచులు పెట్టేసుకోండి. 3 ఇంచులు పెట్టచ్చు. వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ హైట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం 3 ఇంచులు పెట్టేసుకోవడమే. వీళ్ళకైతే 2.5 ఇంచులు అయితే సరిపోద్దండి. తర్వాత ఈ డాట్కి ఎదురుగా చంకలో ఉండే డాట్ వస్తుంది. ఈ 2 డాట్లకి మిడిల్లోన ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ వస్తుందండి. సో చూసారు కదండి, మీకు ఈ ఫ్రంట్ వైపు ఉక్స్ పట్టి కాజా పట్టి మిడిల్లో గ్యాప్ రాకుండా ఉండాలంటే కొంచెం ముందుకు కొంచెం క్లాత్ ఉంచేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి. ఇక్కడ కొంచెం ముందు సైడు చిన్నది ఒక 1/4 ఇంచు క్లాత్ ఉంచేసామనుకోండి, గ్యాప్ అనేది రాదనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి మిడిల్లో గ్యాప్ రాదు. హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కనీసం ఒక 1/2 ఇంచు దాటే ఉంచాలి. 30 ఇంచు ఉంచితే కానీ వాళ్ళకి సెట్ అవ్వదు. అందుకోసం అనమాట. వీళ్ళకి అంత అవసరం లేదండి. సో మార్కింగ్ చేసే మీద ఇలా కట్ చేసేయండి. ఇవ్వండి ఇప్పుడు కట్ చేశాను కదా, అక్కడ అనమాట కొంచెం ఒక 1/4 ఇంచు క్లాత్ ఎక్కువ ఉంచేసుకొని కట్ చేస్తే మిడిల్లో గ్యాప్ రాదు ఉక్స్ పట్టి కాజా పట్టికి. వీళ్ళకైతే ఆల్రెడీ నేను కటింగ్లోనే పెట్టేశానండి, అందుకోసం ముందునైతే నేను ఉంచలేదు. సో తర్వాత ఈ ఫ్రంట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలంటే మనము ఆది బ్లౌజ్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఇగోండి డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఇట్లా చూసుకోండి. ఈ పైన నెక్ ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుండి ఇట్లా పెట్టిస్తే ఈ హైట్ ఎంత వచ్చిందో తెలుస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట ఈ ఫ్రంట్ హైట్ అనేది ఇట్లా చూసుకోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కూడా ఈ విధంగా చూసుకోండి. అంటే షేప్ బెల్ట్ వదిలేసి ఇట్లా చూస్తే సరిపోద్ది అనమాట. మనం ఎంతవరకు కట్ చేయాలనేసి కూడా ఈ విధంగా తెలుస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ డాట్ పట్టినాక మనకి ఈ చంక రౌండ్ సెట్ అవుతుందా లేదని ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చు. ఇగో చూసారా, మనం డాట్ వేసేసినాక కూడా సరిపోయిందనమాట. మార్కింగ్ దగ్గరికే కరెక్ట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి చూసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందండి. సో ఆ విషయం అంటే మీకు థంబ్నెయిల్లో చెప్పినట్టుగా ఈ చంక డౌన్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి అనే విషయం మాత్రం తెలిస్తే ఫిట్టింగ్ అనేది సెట్ అయిపోద్ది అనమాట. కొంచెం ఎక్కువ తక్కువ పెంచుకోవాలి కానీ ఒకే లెవెల్లో అందరికైతే పనికిరాదండి కట్ చేసేయడము. సో అయిపోయిందండి. ఇగోండి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ 3 కూడా కట్ చేసేసాను. ఇది లైనింగ్ అండి. మెయిన్ క్లాత్ తర్వాత పెట్టేసి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ పెడతానండి. సో తర్వాత ఇగోండి మిగతా క్లాత్లోన షేప్ బెల్ట్ కట్ చేసేసుకోవడమే. సో ఇగో చూసారు కదా, ఇవి ఉన్నాయి కదండి ఈ పీసుల్లోన. తర్వాత షేప్ బెల్ట్ తీసేసుకొని కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను అది ఎలాగని చెప్పేసి. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో షేర్ వెళ్తుందండి. అక్కడ హైప్ అనేది వస్తుంది కదండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ హైప్ పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.